పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుల పొట్టకొడుతుంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నపాటి ఆహార వ్యాపారులు చిక్కుల్లో పడ్డారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే బక్కమ్మ. కేవలం 50 రూపాయలకే భోజనం పెడుతూ కూలీల ఆకలి తీర్చే ఆమె ప్రస్తుతం గ్యాస్ లేక వంట చేయలేకపోతుంది. గతంలో రకరకాల కూరలు వండిన బక్కమ్మ ప్రస్తుతం గిరాకీ తగ్గి కేవలం తెల్ల అన్నం, పచ్చడి మాత్రమే అమ్ముతుంది. రోజువారీ ఆదాయమే జీవనాధారమైన ఆమె కుటుంబం ఇప్పుడు పోషణకు ఇబ్బంది పడుతుంది. అతి తక్కువ ధరకే కడుపు నింపే బక్కమ్మ పరిస్థితి చూసి ఆమెపై ఆధారపడ్డ కార్మికులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఆసియాలో నెలకొన్న యుద్ధం సామాన్య ప్రజలపై ఎంతో భారంగా మారింది. చిన్న కుటుంబాల్లో, చిన్న వ్యాపారవేత్తల్లో కూడా ఎంతో గుదిబండగా మారిందని చెప్పుకోవచ్చు. విజువల్ చూసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ శ్రీనివాస హోటల్ యజమాని ఈమె బక్కమ్మ. ఈమె 50 రూపాయలకే ప్లేట్ సాదా భోజనం పెడుతూ ఇక్కడ సాధారణమైన ఎంతో మందికి ఆసరాగా నిలుస్తుంది. జీప్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు కూడా ఈమె పెట్టే భోజనంతో ఎంతోమంది కార్మికులు తమ కడుపు కూడా నింపుకుంటారు. అందుబాటులో ఉండే కేవలం 50 రూపాయలకే భోజనం పెడుతూ ఇక్కడ స్థానికంగా ఉండే ఎంతోమంది కార్మికులకు ఆమె కడుపు నింపుతూ ఎంతో పేరుగాంచింది. అయితే ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడం మూలంగా 4-5 రకాల కూరలు పెట్టే ఈ బక్కమ్మ ఇప్పుడు కేవలం ఒక పచ్చడి, ఒక వైట్ రైస్ పెడుతూ పచ్చడి పెడుతూ కూడా ఈ దాటి వేస్తుంది, కాలం నడిపిస్తుంది. ఈ యుద్ధం మూలంగా గ్యాస్ సప్లై రాకపోవడం, 45 రోజులుగా వేచి చూడాలన్న నేపథ్యంలో కేవలం పచ్చడితోనే కాలం వెల్లదీస్తుంది. గిరాకులు లేవని కూడా చెప్తుంది. చాలామంది ఇప్పటికీ కలకల్లాడే బక్కమ్మ ఇప్పుడు గిరాకులకు ఇబ్బంది పడుతుంది. అసలు ఏ విధంగా ఉంది, ఆమెకి అసలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరమ్మా నీ పేరు? ఎట్లా నడుస్తుంది హోటల్? నా పేరు బక్కమ్మ అండి. ఇదివరకు గ్యాస్ ఉంటే 4-5 కూరలు ఉండేదాన్ని. ఇప్పుడు గ్యాస్ లేక పచ్చడితోటి ఇక ఇల్లు గడుపుకోవాలని పచ్చడితోటి పెడతాను. అయినా గిరాకీ ఉంటలే, 2 రోజులు అవుతుంది గిరాకీ లేక. ఇదివరకంటే 50 రూపాయలతోటి 4-5 కూరలు వేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు పొయ్యి మీద వండుకొని వచ్చి వండాలంటే ఏం వండుతాం, ఏం చేస్తాం? మాకు ఇల్లు గడవక ఇంట్లో ఇబ్బంది అయ్యి ఈ పచ్చడితోటి నడిపిస్తాను. ఇంతకుముందు ఎంత నడిచేదమ్మా గిరాకీ? ఇంతకుముందు మంచిగానే ఒక 1500-2000 దాకా నడిచేది. ఇప్పుడు ఏం నడతలేదు అసలు. గ్యాస్ ఇదివరకంటే గ్యాస్ ఇచ్చేది, బుక్ చేయంగానే వచ్చేది. ఇప్పుడు గ్యాస్ దొరుకుతలేదు. ఇప్పుడు గ్యాస్ లేక మాకు ఇప్పుడు ఇంట్లోకి మస్తు ఇబ్బంది అవుతుంది. మా ఆయనకు క్యాన్సర్ పేషెంట్. ఆయన పెరుగుతోటే మిక్స్ పట్టుకొని తాగాలి. ఏం కూరలు గీరలు ఏం తినడు, ఏం నవ్వలడం రాదు. ఎట్లా తీసుకోవాలని ఏమంటారంటే, మీరు ఎప్పటికీ వండినట్టుగానే ఉండంటే మరి గ్యాస్ లేదయ్యా అని చెప్పానంటే, ఎప్పటి లెక్కన గ్యాస్ ఇస్తే కషాయం మేము బతకగలుగుతాం. ఇప్పుడు గ్యాస్ లేదు, ఏం లేదంటే ఇక ఎట్లా ఏదో ఒకటి చేసుకోవాలి కదా అన్నట్టుగా నడిపించుకొని వెళ్ళదీస్తున్నాం కాలం. ఇది బక్కమ్మ చెప్తున్న పరిస్థితి. గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక కస్టమర్ భోజనం చేస్తున్నా అడిగి తెలుసుకుందాం. అన్న, ఏం పేరే నీ పేరు? అన్న, నా పేరు సంపత్ అన్న. ఏంది భోజనం ఎట్లా ఉంది? ఏమేమి కూరలు పెట్టిందామే? భోజనాలు బాగానే ఉండేటి అన్న. బీరకాయ, సోరకాయ, కూరలు, పప్పులు, పప్పుచారు, అట్లా ఒక 5-6 రకాల పెట్టి ఉండేది. మేము ఆటో తోలుకుంటూ వచ్చేసి మధ్యాహ్నం పూట మన కిరాయి దొరికినప్పుడు దొరుకుతుంది లేదా అని చెప్పేసి మేము గార్ల నుండి వచ్చేసి ఇక్కడ తోలుకొని ఇక్కడ 50 రూపాయలు పెట్టింది, మాకు గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు పాప కూడా కూరలు వేయమ్మా అని అంటే కూరలు లేవు బాబు, పచ్చడో అదే ఏదో ఒకటి తీసుకుని తినండి అంటుంది. మేము కూడా ఆమెను అర్థం చేసుకుంటున్నాము. కానీ మనకి ఎప్పటి లెక్కనే గ్యాస్ వచ్చి మంచిగా ఉండి యుద్ధం కూడా తగ్గేసి ఉంటే బాగుండేదని, ఇట్లాంటి చిన్నకారు వ్యాపారవేత్తలకు కానీ మంచిగా వస్తే బాగుంటుంది, అందరం బాగుంటాం అనేది మా ఆలోచన అన్న. అంతే. ఇది మొత్తానికి పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం మాత్రం చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఈ బక్కమ్మను చూసి అర్థమవుతుంది. కేవలం రోజు తమ కుటుంబ పోషణ కోసం ఈ చిన్న గుంష ద్వారా కుటుంబాన్ని వెళ్లదీసే బక్కమ్మ ప్రస్తుతం గిరాకీలు లేక కేవలం గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో సరైన ఏదైతే కర్రీస్, సూరకాయ కావచ్చు, ఇతర లాంటి వెజ్, నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేయలేకపోతున్నాను. దీంతో గిరాకీ తగ్గిందని కూడా బక్కమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తొందరగా యుద్ధం ముగిసి యథావిధిగా గ్యాస్ సప్లై చేయాలని కూడా బక్కమ్మ ప్రభుత్వాన్ని కోరుతున్న సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.